హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పసికథలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. ఇక మీదటి నుంచి పండగ సీజన్ కదా, రెగ్యులర్గా అప్లోడ్ చేసుకుందాము. సో మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నానని ఆలోచిస్తున్నారా? ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదండి, న్యూ ఇయర్ రాబోతుంది, నెక్స్ట్ సంక్రాంతి కూడా రాబోతుంది కదా. అందరికీ గుర్తొచ్చేది ఏంటి? షాపింగ్ కదా. నేను కూడా షాపింగ్ అయితే వెళ్తున్నానండి. అది కూడా బెంగళూరులోనే మోస్ట్ ఫేమస్ అయిన చిక్పేట్ మార్కెట్కి అనమాట. నేను లాస్ట్ ఇయర్ సేమ్ టైంకి అయితే చిక్పేట్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేశానండి. డ్రెస్సెస్ తీసుకున్నాను, చాలా నచ్చాయి. సో సేమ్ ఇప్పుడు కూడా అలాగే వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. చిక్పేట్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా మెట్రో స్టేషన్కి వెళ్ళడమే చాలా మంచిదండి. ఎందుకంటే బైక్ పైన వెళ్ళినా, కారు పైన వెళ్ళినా పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు హెవీ ట్రాఫిక్ అనమాట. సో అందుకోసం మనం మెట్రో ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, మా స్టేషన్ చాలా ఖాళీగా ఉంది. నేను మార్నింగ్ 10:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే మెట్రోలో స్టార్టింగ్ పాయింట్ మేముండే ఏరియాయే కాబట్టి మెట్రో స్టేషన్ అంతా చాలా ఖాళీగా ఉంది. సో మెట్రోకి వెళ్తే మనకి 1 to 1.5 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. సో ట్రైన్ రావడానికి ఇంకో 5 minutes టైం ఉంది కాబట్టి మీకు అంతా చూపిస్తున్నాను చూడండి. మెట్రో స్టేషన్ స్టేషన్ చూసారు కదండి, చాలా ఖాళీగా ఉంది కదా. మేము ఎక్కేటప్పటికి ట్రైన్ కూడా చాలా ఖాళీగా ఉందండి. కానీ వెళ్ళే కొద్దీ చాలా క్రౌడ్ అయిపోయింది అనమాట. దగ్గర దగ్గర మధ్యలో ఒక 35 స్టేషన్స్ ఉంటాయండి మేము ఉండే ఏరియా నుంచి చిక్పేటకి. కానీ మెట్రోలో వెళ్ళడమే చాలా బెస్ట్ అనమాట. టైం సేవ్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్గా మనకి చిక్పేట మార్కెట్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట మెట్రో నుంచి బయటకు రాగానే. చూసారు కదా, బయటకు రాగానే మనకి మార్కెట్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి. చూసారు కదా, మనకి స్టేషన్ బయట నుంచే కూడా చిన్న చిన్న స్టాల్స్ అనేవి ఓపెన్ అయిపోయి ఉంటాయన్నమాట. సో ఫుల్ క్రౌడ్ అండి. వీకెండ్ అవ్వడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. సో మనకి చిక్పేటలో ఏంటంటే అన్ని వస్తువులు దొరుకుతాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కిచెన్కి సంబంధించినవి, లేకపోతే పూజకు సంబంధించినవి, హ్యాండ్ బ్యాగ్స్, షూస్, లెగ్గిన్స్, అన్నీ మనకి ఏంటి ఏం కావాలో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందనమాట. అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి అనమాట. లాస్ట్ టైం నేను చిక్పేట్ మార్కెట్కి వచ్చి మంచి డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. అవి నాకు బాగా నచ్చాయి. సో అందుకోసం మళ్ళీ ఇదే మార్కెట్కి వచ్చి పండగకి డ్రెస్సెస్ తీసుకుందామని వచ్చానమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏం చేసామంటే ఒక 3-4 షాప్స్ మేము ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియోస్ చూసి 3-4 షాప్స్ సెలెక్ట్ చేసుకొని అవే అడ్రస్లు పెట్టుకొని అవే షాప్కి వెళ్ళి షాపింగ్ చేసామన్నమాట. మాకు అంత ట్రబుల్ అవ్వలేదు. సో అదే ప్యాటర్న్లో ఈ ఇయర్ కూడా మాకు 2-3 షాప్స్ సెలెక్ట్ చేసుకొని అవే షాప్స్కి వెళ్ళి షాపింగ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. చూసారు కదా, మేము దారిలో వెళ్తున్న కొద్ది చాలా క్రౌడ్ ఉంది. చాలా షాపింగ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మనం ఏమైనా తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి అన్నమాట. నేను చాలా వస్తువులు తీసుకున్నాను ఆల్రెడీ. చూసారు కదా, నెయిల్ పాలిష్లు అన్నీ, ఏ షాపు ఖాళీ ఉండదన్నమాట. అందరూ ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటారు. సో నేను కూడా స్టార్టింగ్ ఇక్కడ 100 రూపీస్ లెగ్గిన్ ఫ్యాన్స్ ఉంటే అవి తీసుకున్నాను. షాపింగ్ ఎక్కడి నుంచే స్టార్ట్ చేసేసాను అనమాట. చూసారు కదా, ఇది ఒకటి ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. సో నైట్ వేర్స్ కింద యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను. నెక్స్ట్ మేము అనుకున్న షాప్కి అడ్రస్ పెట్టుకొని స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని చిన్న చిన్న సందుల్లో ఉండడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అడ్రస్ కోసం తిరిగిన చోటకే తిరిగి దగ్గర మేము ఆ షాప్ వెతుక్కుంటూ వెళ్ళడానికి 1 hour టైం పట్టిందండి. చాలా ఇబ్బంది పడ్డామన్నమాట నిజంగానే. మ్యాక్సిమం అక్కడ ఉండే షాప్స్ అన్నీ దగ్గర సేమ్ ప్రైజెస్ ఉంటాయండి. ఎందుకంటే మనకు కొంచెం తెలిసిన షాప్ అనుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని యూట్యూబ్లో చూసుకొని వెళ్ళాను. కానీ అక్కడ ఏ షాప్ అనే ఒకే ప్రైజెస్ ఉంటాయి మ్యాక్సిమం. సో మేము అనుకున్న షాప్కి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పడి 1 hour పాటు తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసి లాస్ట్గా షాప్కి రీచ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందనమాట. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. అంత క్రౌడ్లో ఈ షాప్కి రావడానికి మాకు 1 hour పట్టిందండి. సో ఫైనల్గా మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఈ షాప్ పేరు ఏంటంటే సుమన్ శ్రీ ఫ్యామిలీ షాపింగ్ అనమాట. సో ఇక్కడ నేను ఆన్లైన్లో ఒక 2-3 డ్రెస్సెస్ చూసానండి. నాకు బాగా నచ్చాయి అనమాట. ఆ డ్రెస్సెస్ షాపింగ్ చేద్దాము అనేసి ఆ ఫొటోస్ చూపించి, ఎందుకు టైం వేస్ట్, ఈ డ్రెస్సెస్ చూపించండి అన్నాను. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చూపించారనమాట. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ కొనుక్కుంటాం కదా. సో అందుకోసం అన్నీ చూపించారు. ఇక్కడ ప్రైజెస్ కొంచెం ఎక్కువేనండి. 1000 నుండి 2000 మధ్యలో ఉన్నాయన్నమాట రేంజ్. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. చాలా స్మూత్గా, చాలా కంఫర్టబుల్గా అనిపించాయి అనమాట డ్రెస్సెస్. నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో వీళ్ళన్నీ చూపించిన డ్రెస్సెస్ అన్నీ చూశాను. తర్వాత వాటిలో నేను ఒక 3 డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నాకు బాగా నచ్చాయన్నమాట. కాకపోతే ఇక్కడ మనం బార్గెయిన్ చేయడానికి కుదరదండి. ఫిక్స్డ్ రేట్లు ఉంటాయన్నమాట. మనం ఎంత అడిగినా ఒక్క రూపాయి కూడా తగ్గించరు. నేను చాలాసేపు అడిగిన తర్వాత 150 రూపీస్ తగ్గించారండి. 3 డ్రెస్సెస్కి 350 అనమాట.
చూసారు కదా ఎంత మంచిగా బార్గెన్ చేశానో. నాకు నిజంగా బార్గెన్ చేయడం రాదండి. కాకపోతే అడిగినా సరే ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు ఉండడం వల్ల వాళ్ళు అంతగా తగ్గించరు. సో, ₹150 తగ్గించారు నాకు 3 డ్రెసెస్ మీద. సో, కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపించింది. ఎందుకంటే కొంచెం తగ్గించుంటే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! సో, అడిగిన తర్వాత ₹150 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆ 3 డ్రెసెస్ తీసుకున్నానండి. యాక్చువల్‌గా ఇక్కడ ఒకటే డ్రెస్ తీసుకుందామని వచ్చాను. సో, నాకు మిగతా షాపుల అడ్రెస్‌లు వెతకడానికి చాలా టైం పట్టింది. సో, మళ్ళీ వెనక్కొచ్చి ఇక్కడే ఒక 2 డ్రెస్సులు తీసుకొని వెళ్ళిపోయామనమాట. మళ్ళీ వేరే షాపులను వెతకడం చాలా టైం పడుతుంది కదా అని. ఇక్కడ షాపింగ్ అయ్యేటప్పటికి అరౌండ్ 2:00 అయిందండి. బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత ఏమీ తినలేదనమాట. ఇక్కడ ఒక చాట్ బండి కనిపించింది. జనం కూడా చాలా ఎక్కువున్నారు. చాలా ఫేమస్ ఫుడ్ ఏమో అనేసి చాట్ తీసుకున్నామనమాట. ఈచ్ ₹150 తీసుకున్నారు. చాలా డిఫరెంట్‌గా ఉందండి. ఇది శనగపిండి సూప్‌లో పకోడీలు, కచోరీ అన్నీ వేశారనమాట. దీని పేరేంటో కూడా నిజంగా నాకు గుర్తులేదు. టేస్ట్ మాత్రమే గుర్తుందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా క్రిస్పీగా చాలా బాగుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిన తర్వాత సెకండ్ షాప్ కోసం అడ్రస్ పెట్టుకొని వెళ్ళి లాస్ట్‌కి రీచ్ అయ్యేటప్పటికి లోపల క్రౌడ్ చూసి అమ్మా అనిపించింది. ఎంత క్రౌడ్ ఉందంటే షాపింగ్ చేయడానికి మాకు, చూపించడానికి వాళ్ళకి కూడా చిరాకొచ్చింది. అంత క్రౌడ్ ఉంది. సో, ఫైనల్‌గా ఇంత కష్టపడి వచ్చాం కదా అని ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయామండి. లాస్ట్ మనం స్ట్రీట్ షాపింగ్ చేయకుండా ఎలా చెప్పండి? దారి పొడుగునా అన్ని స్టాల్స్ చూసుకుంటూ, అన్నీ పలకరించుకుంటూ, నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళాననమాట. ఇక్కడ స్వెటర్లు చూస్తున్నానండి. ఈచ్ వన్ 150 నుంచి 200 మధ్యలో ఉన్నాయన్నమాట స్వెటర్లు. స్వెటర్లు కూడా చాలా బాగున్నాయన్నమాట క్వాలిటీ. కాకపోతే నేను తీసుకోలేదు. నాకు స్వెటర్లు చాలా ఉన్నాయి. ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తీసుకుందామా అని చూశాను గానీ, వాళ్ళకి సరిపోవేమో అనిపించి తీసుకోలేదన్నమాట. చూసారు కదా! ఇక్కడ అన్నీ కొంచెం మ్యాక్సిమం రీజనబుల్‌గానే ఉంటాయండి. బానే ఉంటాయి. సో, ఒక 1½ అవర్ పాటు అలాగా ప్రతి వీధిలో స్ట్రీట్ షాపింగ్ అంతా చేసుకొని, లాస్ట్‌గా మాకు నచ్చిన కొన్ని వస్తువులు తీసుకున్నానండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూసారు కదా! ఇది ఒక్కొక్కటి ₹100 పడిందనమాట. సో, బాగుంది కదా! సింపుల్‌గా ఉంది, లైట్ వెయిట్‌లో ఉందనేసి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. లాస్ట్ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్న తర్వాత రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట. ఇంటికి వెళ్ళేటప్పటికి 5:30 అయిందండి. మెట్రో చూసారు కదా! చాలా ఖాళీగా అనిపిస్తుంది కదా! 25 స్టేషన్స్ దాటిన తర్వాత కూర్చోవడానికి మాకు ప్లేస్ దొరికిందండి. చాలా క్రౌడ్ ఉంటుంది. చిక్పేటలో రైల్వే స్టేషన్‌లో మనకి ఎంత క్రౌడ్ ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. చూసారు కదా! సన్‌సెట్ చూసుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయామనమాట. ఇంతకీ నేను ఏం షాపింగ్ చేశానో చూపించలేదు కదా! నెక్స్ట్ వీడియో